హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు సబ్స్క్రైబర్ స్పెషల్ వీడియో సాయి కుమార్ మిట్టకోల మనకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసిండు టమాటో రైస్ చేయమని. సో, ఈరోజు వీడియోలో టమాటో రైస్ ప్రిపరేషన్‌ని చూద్దాం. ఈ టమాటో రైస్ అనేది చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా బిర్యానీతో పోటీ పడే విధంగా ఉంటుంది. ఈ టొమాటో రైస్‌ను బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే విధంగా చూపిస్తున్నాను. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి నేను ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్‌ను వాడుతున్నాను. ఇందులోకి వాటర్ పోసుకొని 1 లేదా 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. సో, ఎక్కువగా నలుపుకుంటూ కడగొద్దు. సో, ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి నిండుగా వాటర్ పోసుకొని వీలైతే ఒక 1 అవర్ లేదంటే ఒక 10-15 మినిట్స్ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటో ప్యూరీ చేసుకోవడానికి ఒక హాఫ్ లీటర్ వాటర్‌ని బౌల్లోకి తీసుకొని దాంట్లో నేనిక్కడ 4 టమాటోస్‌ని వాడుతున్నాను. దీని పైన అంతా ఇలా కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 7-8 వరకు వెల్లుల్లిపాయలని ఇలా తొక్క తీసి వేసుకోవాలి. అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని, అలాగే కారానికి సరిపడినట్టు నేనిక్కడ 6 ఎండుమిరపకాయలని వాడుతున్నాను. ఇందులో అవన్నీ వేసుకొని దీనిపైన మూత పెట్టేసి జస్ట్ పొట్టు ఊడేంత వరకు మనం వీటిని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ టొమాటోస్ పైన ఉన్న తొక్కును తీసేసుకోవాలి. ఈ టమాటోస్‌ని తీసిన తర్వాత ఆ వాటర్‌ని పడేయకుండా మనం ఎసరు కింద వాడుకోవచ్చు. వీటన్నిటిని ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసేసుకోవాలి. మనం తొక్క తీసుకున్న టమాటోస్ అన్నిటిని కూడా ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ లాగా మనం మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకోవాలి. మీకు టమాటో పేస్ట్ కనుక ఎక్కువైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 2-3 డేస్ పాటు దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ మనం టొమాటో రైస్‌ని చేసుకోవడానికి నేను కుక్కర్ గిన్నెను వాడుతున్నాను. దీంట్లో 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక యాలకు, 4 లవంగాలు, ఒక స్టారు, 2 మరాఠీ మొగ్గలు, సాజీరాను కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 2 వరకు బగారా ఆకుల్ని వేస్తున్నాను. బిర్యానీ ఆకుని వేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక 2 వరకు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే ఒక కరివేపాకుని, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు టమాటోని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే పావు చెంచా పసుపుని, అలాగే మనం ప్యూరీ పట్టి పెట్టుకున్న టమాటో ప్యూరీని అంతటిని కూడా ఇందులోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న రైస్‌కి ఈ టమాటో ప్యూరీ అనేది కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడినంత ఉప్పుని, అలాగే అర చెంచా ధనియాల పొడిని, పావు చెంచా పెప్పర్‌ని వేసుకొని ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి. తర్వాత దీని మొత్తాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్‌ని వేసేసుకోవాలి. ఈ టమాటో రైస్‌ని మనం ఉట్టిగానే తినొచ్చు. ఇలాంటి కర్రీ కూడా దీనికి అవసరం లేకుండానే. సో, అంత బావుంటుంది టేస్ట్ అనేది. సిర బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ఒక గ్లాస్‌కి 1½ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం టమాటోస్ ఉడికించిన వాటర్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకొని సాల్ట్ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడే. సో, నెక్స్ట్ దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్‌ని, అలాగే హై ఫ్లేమ్‌లో అయితే 2 విజిల్ వచ్చేంత వరకు మనం ఈ రైస్‌ని ఉడికించుకోవాలి. మన కుక్కర్‌ని బట్టి మనం విజిల్స్ అనేవి పెట్టుకోవాలి. సో, ఆఫ్టర్ 1 విజిల్ తర్వాత నేను మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్‌ని పెట్టుకున్నాను. సో, రైస్ అనేది పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. సో, ఎక్కడ కూడా అడుగంటకుండా పొడి పొడిలాడుతూ చాలా మంచిగా ఉంది రైస్ అనేది. చూస్తున్నారు కదా! చాలా మాయిస్ట్‌గా ఉంది రైస్ అనేది. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే అచ్చం బిర్యానీ తిన్నట్టుగానే ఉంటుంది. దీన్ని లంచ్ బాక్స్‌లోకైనా, డిన్నర్‌లోకైనా, దేనిలోకైనా మనం హ్యాపీగా తినేయొచ్చు. సో, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియోని చూసి డెఫినెట్‌గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేస్తే ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షితాస్ హోమ్ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.
బాయ్.